హలో ఫ్రెండ్స్, ఈరోజు మన క్వశ్చన్ డిబెంచర్స్ గురించి కంపెనీ లా నుంచి. డిఫైన్ డిబెంచర్, స్టేట్ ద పొజిషన్ ఆఫ్ లా రిగార్డింగ్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ షేర్స్. డిబెంచర్స్ ని షేర్స్ లా కన్వర్ట్ చేయడానికి ఉన్న లాస్ గురించి డిస్కషన్. ఫస్ట్ డిబెంచర్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక కంపెనీ ఫండ్స్ క్యాపిటల్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం వచ్చేసి డిబెంచర్, ఇంకొక మార్గం వచ్చేసి షేర్స్. ఇది మనందరికీ తెలుసు. షేర్స్ లో ఏమవుతుంది, ఓనర్షిప్ అనేది డివైడ్ అయిపోతుంది. సమ్ పబ్లిక్ కానీ వేరే ఎంటిటీస్ నుంచి ప్రైవేట్ ఎంటిటీస్ కి తన షేర్ ని అమ్మేస్తే మనీ వస్తుంది, క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది, సేమ్ టైం ఓనర్షిప్ డివైడ్ అయిపోతుంది. ఏదైనా కంపెనీ రైజ్ చేసుకోవాలి ఫండ్స్ అనుకుంది పబ్లిక్ నుంచి, సేమ్ టైం ఈ ఓనర్షిప్ డివైడ్ అవ్వకుండా ఉండాలి అంటే బెస్ట్ వే ఏదంటే డిబెంచర్ ఇస్ ద బెస్ట్ వే. డిబెంచర్స్ లో సింపుల్ గా చెప్పాలంటే థర్డ్ పార్టీ లేదా పబ్లిక్ పీపుల్ డిబెంచర్స్ తీసుకుంటారు. దాని మీనింగ్ ఏంటంటే కంపెనీకి డిబెంచర్ హోల్డర్ కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ లో ఇంట్రెస్ట్ తోటి, సింపుల్ గా చెప్పాలంటే అది అప్పు తీసుకోవడం. ఒక కంపెనీ కామన్ పీపుల్ దగ్గర అప్పు తీసుకోవడం. నార్మల్ గా అప్పు తీసుకుంటే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ పే చేస్తాము, పర్టికులర్ ఇయర్ లేదా ఒక మెచ్యూరిటీ తర్వాత ఫుల్ అమౌంట్ పే చేస్తాం, ప్రిన్సిపల్ అమౌంట్. సిమిలర్ ఇక్కడ కూడా ఇలాగే డిబెంచర్స్ అంటే డిబెంచర్ హోల్డర్ కి ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఒక సర్టిఫైడ్ లోన్ అన్నమాట. కంపెనీ ఈజ్ లయబుల్ టు పే ఏ స్పెసిఫిక్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్. అర్థమైంది కదా. నెక్స్ట్, ఈ డిబెంచర్స్ ని షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏంటి డిబెంచర్స్ కి షేర్స్ కి తేడా? డిబెంచర్స్ లో అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నది మెచ్యూరిటీ డేట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఒకవేళ కంపెనీ యొక్క ట్రస్ట్ వర్తీనెస్ మీద నమ్మకం ఉండి ఎవరైనా డిబెంచర్ హోల్డర్ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే, డిబెంచర్ కి షేర్స్ కి ఇంకొక డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ డిబెంచర్స్ తీసుకున్నప్పుడు కంపెనీలో ప్రాఫిట్స్ లాసెస్ లో చేంజెస్ వచ్చాయి, లాస్ అయినా ప్రాఫిట్ వచ్చినా సరే డిబెంచర్ హోల్డర్ కి మాత్రం తన డిబెంచర్ అగ్రిమెంట్ లో ఏముందో అలాగే కంపెనీ పే చేయాలి, సేమ్ అమౌంట్. అదే షేర్స్ కి వచ్చేసరికి ఈక్విటీ. కంపెనీ ప్రాఫిట్స్ కి వస్తే షేర్ వాల్యూ పెరుగుతుంది, కంపెనీ లాసెస్ లోకి వెళ్తే షేర్ వాల్యూ తగ్గుతుంది. సో లీగల్ ప్రొవిజన్స్ ఫర్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇంటూ షేర్స్. ఇది కంపెనీ యాక్ట్ 2013 సెక్షన్ 2 ఆఫ్ 30 దీని గురించి డిస్కస్ చేస్తుంది. సో హోల్డర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్ కి ఒక అవకాశం ఉంటుంది, కన్వర్ట్ దేర్ డెట్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ది సెక్షన్ 71. డిబెంచర్స్ ఇస్తున్నప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఏంటి? సెక్షన్ 71 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఫ్యూచర్ లో ఎప్పుడైనా డిబెంచర్స్ ని షేర్స్ గా కన్వర్ట్ చేసుకునే రైట్ డిబెంచర్ హోల్డర్ కు ఉంటుంది, ఎయిదర్ హోల్లీ ఆర్ పార్ట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ అంటే మనీ బ్యాక్ తీసుకునేటప్పుడు మొత్తం అన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్. సెక్షన్ 71 గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిఆర్ఆర్, డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్. కంపెనీస్ ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ నుంచి, కంపెనీస్ కి వచ్చిన లాభాల నుంచి ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని దాన్ని డివిడెండ్స్ కింద పే చేయాలి. డిఆర్ఆర్ పాయింట్ 2 లో మనకు చెప్పేది అది. ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని డిబెంచర్స్ కి కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ కన్వర్షన్ టర్మ్స్ అంటే కన్వర్షన్ టర్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? కన్వర్షన్ రేషియో, ప్రైస్, టైమింగ్, ఇంట్రెస్ట్, టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్, ఇవన్నీ కంపెనీకి డిబెంచర్ హోల్డర్ కి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకుని ఉండాలి. కన్వర్షన్ టర్మ్ ప్రకారం ఏవైతే ఉన్నాయో డిబెంచర్ అగ్రిమెంట్ లో ఆ ప్రకారం కన్వర్షన్ జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ రెగ్యులేటరీ అప్రూవల్స్. ఇక్కడ మనం మాట్లాడుకునే కంపెనీస్ ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ కంపెనీస్ కాబట్టి
conversion of debentures into shares requires approval from SEBI. Yeah. Please subscribe Nyaya Vidya. Thank you.